रुको जरा सबर करो. हेलो एवरीवन, वेलकम एंड वेलकम बैक टू అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. ఓజీ లెక్క హల్చల్ ఎక్కడ వరకు వచ్చింది, లిటిల్ ఆర్ట్ సెన్సేషన్, బెల్లమన్న బోల్డ్ స్టేట్మెంట్, కూలీ తెలుగులో ఇంత గిట్టా ఫట్టా, మిరాయ్ హైప్ అండ్ అడ్వాన్స్ సేల్స్ ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓజీ లాస్ట్ వీక్ వరకు ఎవ్రీడే రచ్చలేపుకుంటూ వెళ్ళింది యూఎస్ఏ ప్రీసేల్స్లో. బట్ లాస్ట్ 5 to 6 డేస్లో హోల్డ్ చాలా తగ్గింది. షోస్ కూడా పెద్దగా పెంచట్లే వాళ్ళు. ఇది కూడా ఒక మైనస్సే, కానీ ఇంకా 13 డేస్ ఉంది. ట్రైలర్ వచ్చేది ఉంది, ఒక సాంగ్ వచ్చేది ఉంది. కాబట్టి నెక్స్ట్ వీక్ మళ్ళీ డబుల్ జంప్ తీసుకునే ఛాన్స్ ఉంది. నార్త్లో కూడా మొన్న గ్లిమ్స్తో హైప్ జనరేట్ అయింది కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ అట్లీస్ట్ ఒక్క హిందీ ప్రమోషనల్ టూర్ పెట్టిన జయన్ లేస్తుంది హిందీ ఓవర్సీస్లో కూడా. ఇప్పటికీ $1.2 మిలియన్ రీచ్ అయింది యూఎస్ఏలో. టోటల్ నార్త్ అమెరికా కలిపి $1.32 మిలియన్. కొంతమంది స్లో అయిపోయింది, పని అయిపోయింది అనుకుంటున్నారు. వస్తాను, అంత లేదు, జర్ర ఓపిక పట్టండి. కమింగ్ టు మిరాయ్, హనుమాన్ ఫేమ్ బాగా హెల్ప్ అయిందనే దానికి ఇంకో రీజన్, బుకింగ్స్ ఒక టాప్ టైర్ 2 హీరో రేంజ్లో అవుతున్నాయి. నిన్న బుకింగ్స్ ఓపెన్ కాగానే 5 to 6K ట్రెండ్ అయింది పర్ అవర్ బుక్ మై షోలో. హైప్ బాగుంది అండ్ ఆల్రెడీ 5 crore దాటింది అడ్వాన్స్ సేల్స్తో. రేపు టాక్ పడితే మళ్ళీ సౌత్ టు నార్త్ ఇరగొట్టేస్తాడు తేజ. హోప్ రేపు మిరాయ్ ఫుల్ సాటిస్ఫై చేయాలని, మళ్ళీ హనుమాన్ రేంజ్ ఇట్టుపడాలి. నాకైతే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మంచి హోప్తోనే వెళ్తా రేపు. మరి మీరు? అండ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే నైజాంలో 10 కోట్లు, సీడెడ్లో 5 కోట్లు అండ్ టోటల్ ఆంధ్రాలో 12 కోట్లు, అలా తెలుగు స్టేట్స్లో 27 కోట్లు, ఇంకా కర్ణాటక అండ్ నార్త్ కలిపి 5 కోట్లు, ఓవర్సీస్లో 5 కోట్లు, అలా టోటల్ వరల్డ్ వైడ్గా 37 కోట్లు అయింది. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ 38 కోట్లు కొడితే ఇట్ టాక్ కొంచెం పాజిటివ్ పడ్డా ఈజీ పీజీ. తర్వాత లిటిల్ ఆర్ట్స్, యాక్చువల్గా ఆ సినిమాలో ఉన్న కామెడీ కంటెంట్ అండ్ రేంజ్కి ఇంకెక్కువ కొట్టాలి, ఇంకా కావాలి. యా, బట్ ఆ లెవెల్లో కొట్టట్లే. ఇక రేపటి నుండి ఎలాగో తగ్గుద్ది, 2 కొత్త సినిమాలు వస్తున్నాయి కాబట్టి. అయితే సెన్సేషనల్ క్వాడ్రాడబుల్ బ్లాక్ బస్టర్ అయిన లిటిల్ ఆర్ట్స్ యూత్ని ఊపేస్తూ 6 డేస్లో నైజాంలో 3.4 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 55 లక్షలే. ఏ రేంజ్ ప్రాఫిటో చూడండి. సీడెడ్లో 75 లక్షల షేర్, టోటల్ ఆంధ్రాలో 3.5 కోట్ల షేర్. ఆంధ్ర బ్రేక్ ఈవెన్ టార్గెట్ 60 లక్షలు. అలా టోటల్ తెలుగు స్టేట్స్లో 7.65 కోట్ల షేర్ అండ్ 14 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 6.5 కోట్ల ప్రాఫిట్తో ట్రిపుల్ బ్లాక్ బస్టర్. ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ కలిపి 3.9 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 35 లక్షలు. అలా టోటల్ వరల్డ్ వైడ్గా 11.55 కోట్ల షేర్ అండ్ 22 కోట్ల గ్రాస్తో 10 crore ప్రాఫిట్తో స్మాల్ ఫిల్మ్స్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాఫిట్ అన్నర్ అయింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 1.5 crore అండ్ ఘాటి 3 డేస్కే రన్ అయిపోగొట్టుకొని 2 crore షేర్తో ఎండ్ అయిపోయింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 30 కోట్లు, సో 28 crore లాస్. అసలు అనుష్క లాస్ట్ 15 to 20 yearsలో ఇంత పెద్ద లాస్ చూడలే అనుకుంటా కదా, ఏందో ఏమో. నెక్స్ట్ బెల్లమన్న బోల్డ్ స్టేట్మెంట్. రేపు హారర్ థ్రిల్లర్ కిష్కిందాపూర్ కూడా వస్తుంది. నిన్న ఇవాళ కొన్ని చోట్ల ప్రీమియర్స్ కూడా పడ్డాయి. మొన్న ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా స్టార్ట్ అయిన 10 minutesకి ఎవరైనా ఫోన్ వాడితే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతా అన్నాడు అన్న. కానీ థ్యాంక్ గాడ్ ప్రీమియర్స్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రేపు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రిలీజ్ అయ్యాక ఇదే రెస్పాన్స్ కంటిన్యూ అవ్వాలని విష్ చేద్దాం. ఒకసారి బిజినెస్ పైన లుక్ వేస్తే నైజాంలో 3 కోట్లు, సీడెడ్లో 1.5 కోట్లు అండ్ టోటల్ ఆంధ్రాలో 3 కోట్లు. సో తెలుగు స్టేట్స్ రైట్స్ 7.5 కోట్లు, ఇంకా కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి 2 కోట్లు. అలా టోటల్ వరల్డ్ వైడ్గా 9.5 కోట్లు అయింది. హిట్ అవ్వాలంటే 10 కోట్ల షేర్ కొట్టాలి. ప్రీమియర్ స్టాక్ బాగుంది కాబట్టి చాలా ఏళ్ళకి బెల్లమన్న ఇట్టు కొట్టినట్టే అనిపిస్తుంది. రేపు వెళ్తున్నా చూడగాని చెప్తా. కమింగ్ టు కూలీ, అసలు ఇట్టా ఫట్టా ఏమనుకున్నాం, ఏమైంది అవలేదు. చెప్పాలంటే మన దగ్గర మిక్స్డ్ టాక్ ఉన్నా ఆ హైప్కి బాగానే లాగాడు సూపర్ స్టార్. బట్ ఎంతైనా లాంగ్ వీకెండ్ వల్లే కంటెంట్ ఉంటేనే హిట్ అవుద్ది ఇప్పుడు. అయితే టోటల్ క్లోజింగ్లో నైజాంలో 18.2 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16 కోట్లు, 2 crore ప్రాఫిట్తో హిట్. సీడెడ్లో 6.4 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు, 3.6 crore లాస్తో ఫ్లాప్. ఇంకా వైజాగ్లో 5.8 కోట్ల షేర్, ఈస్ట్లో 3.04 కోట్ల షేర్, వెస్ట్లో 2.5 కోట్ల షేర్, గుంటూరులో 3.1 కోటి షేర్, కృష్ణాలో 3.01 కోటి షేర్ అండ్ నెల్లూరులో 1.7 కోట్ల షేర్. టోటల్ ఆంధ్ర బ్రేక్ ఈవెన్ టార్గెట్ 19 కోట్లకి 19.15 కోట్ల షేర్తో జస్ట్ హిట్. అలా తెలుగు స్టేట్స్లో 43.75 కోట్ల షేర్ అండ్ 69.9 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 45 కోట్లు, సో 1.3 crore లాస్ వచ్చింది. 97.2 రికవరీ పర్సెంటేజ్తో సెమీ హిట్ అయింది. టాక్ బాపడి ఉంటే వీక్ డేస్లో కూడా కుమ్మి 100 కోట్ల వరకు వెళ్ళేది. బ్యాడ్ లక్. తమిళనాడు, కర్ణాటక అండ్ ఓవర్సీస్ తర్వాత మాట్లాడుకుందాం. అండ్ విజయ్ ఆంటోనీస్ భద్రకాళి ట్రైలర్ వచ్చింది. తను కెరీర్ స్టార్టింగ్లో చేసిన నకిలీ అండ్ డాక్టర్ సలీం లాంటి థ్రిల్లర్స్ వైబ్ని ఇచ్చింది. ఆయన మార్క్ ఫిలిం, బీజిఎం అండ్ జానర్ కూడా బాగున్నాయి. ఇంకో ప్రాపర్ పొలిటికల్ టైప్ థ్రిల్లర్ లోడింగ్ ఆంటోనీ సార్ నుండి. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్, అప్డేట్స్, కథ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు వెయిట్ చేస్తున్న సినిమాని మెన్షన్ చేసేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.